అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడ్డ కారు ప్రమాదంలో 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న రామకృష్ణ దంపతులు, జయరాం యాదవ్. ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో ప్రధానమంత్రిని విమర్శిస్తే మీకు ఏడుపు వస్తుందా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్. అన్యమత బోధనలు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి, హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి టౌన్ 20 వార్డ్ కౌన్సిలర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తులసి రామకృష్ణ, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. గత 2 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు కరపత్రాల ద్వారా చేరవేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. కొండ మర్రిపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు జయరాం యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం విస్తృతంగా ప్రజలకు కరపత్రాలను అందజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తున్నారు. 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం 10 రోజులు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని ఆదర్శంగా జయరాం యాదవ్, రామకృష్ణాచారి దంపతులు పార్టీ కార్యక్రమాలను బాధ్యతగా నిర్వర్తిస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ప్రతి వార్డులో, ప్రతి ఇంటిలోనూ డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మదనపల్లిలోని 20వ వార్డులో, కోటవీధిలోని మా వార్డులో మాకు గాడ్ ఫాదర్ లెక్క రెడ్డపురావు అన్న గారు, అలాగే మా బ్రదర్ ప్రశాంత్ గారు, మా సిస్టర్, వీళ్ళందరూ కూడా మాకు ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా ఈ వార్డులో మాకు బాగా సపోర్ట్ చేస్తారు. నన్ను ఈ ఇంటి బిడ్డగా స్వీకరించి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాగే డోర్ టు డోర్ ప్రోగ్రాం చేస్తున్నందుకు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు మా కోటవీధిలో ప్రారంభించినామండి. థ్యాంక్ యూ. ఈరోజు మా వార్డు 20వ వార్డు నందు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మేము పాల్గొన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏమి, వాళ్ళ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి, వాళ్ళకి ఏం కావాలి అని అడిగి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మాకు వచ్చిన కంప్లైంట్ ఏమంటే ఎక్కువగా క్లీనింగ్, శానిటేషన్ సమస్య వచ్చింది. దీనికోసమని గారితో అలాగే కమిషనర్ తోటి మాట్లాడి అది కూడా క్లియర్ చేస్తామని తెలుపుకున్నాం. థ్యాంక్ యూ. జరిగింది. ప్రతి ఇంటికి పోయి మీ వార్డులో సమస్యలు ఏమి, ఇంట్లో సమస్యలు ఏమి, కానీ డోర్ డోర్ పోతున్నాము. మా వార్డులో 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి వార్డు నీళ్ళు ఇస్తున్నాము. ఏమే సమస్య, నీ వాటర్ సమస్య ఏం లేదు, అంతా శానిటైజర్ సమస్య వచ్చింది. మా వార్డులో వచ్చి శానిటైజర్ సమస్య పరిష్కరించడానికి చేస్తాం. వచ్చి మన కౌన్సిలర్ గారు తులసి మేడం గారు ప్లస్ రామకృష్ణాచారి, వీళ్ళు మాకు ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్క మెంబర్కు, అంటే ప్రతి ఒక్క ప్రజానికానికి అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు చేకూరుస్తూ ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి సరైన పరిష్కారం ఇస్తున్నారు. అదేవిధంగా మా వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా, అంటే తాగునీటి కానీ, నీళ్ళు రాలేదనడం కానీ, చెత్త పూడ్చకపోవడం కానీ, ఇటువంటివి ఏమైనా ఇమీడియట్గా మనం చెప్తే ఇమీడియట్గా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి రెస్పాండ్ చేసి అప్పటికప్పుడే ఆ సమస్యకు పరిష్కారం చేస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బందులు ఈ వార్డులో లేవు. పట్టణంలోని అమ్మచెరువు మిట్టనందు గల వెలుగు ప్రత్యేక పాఠశాలలో మంగళవారం సుంకరాకృష్ణ, కళావతి, పద్మావతి, మంజుల మనవడవు భరత్ కుమార్, దీపికల ముద్దుల తనయుడవు సుశాంత్ రెడ్డి 3వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా వెలుగు చిన్నారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు సుశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ, శంకర కృష్ణ కుటుంబ సభ్యులు శుభకార్యాలను వెలుగు సంస్థలో జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. అంతేకాకుండా ఆయన ముద్దుల మనవుడు సుశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏడాది మా సంస్థలో జరుపుకొని అన్న వితరణ చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ ఆడంబరాలకు దూరంగా ఉండి సమాజ సేవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సుశాంత్ రెడ్డి ఉన్నత విద్యలను అభ్యసించి
అవ్వాతాతల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. అనంతరం సుశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వెలుగు సంస్థలో దివ్యాంగులు, వృద్ధులకు అద్భుత సౌకర్యాలు కల్పిస్తున్నారని కొనియాడారు. మా చిన్ని కృష్ణుడు సుశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వెలుగు వృద్ధులు, చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం సరికొత్త ఆనందాన్ని నింపిందన్నారు. వారి ఆశీస్సులు మా చిన్నారికి కొండంత అండ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దేవమ్మ, రంజిత్, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, వార్డెన్ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ మనవడు అలాగే దీపిక గారు, భరత్ కుమార్ సార్ల కుమారుడు చిరంజీవి సుశాంత్ జన్మదిన సందర్భంగా ఈరోజు మనకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు సదా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మీ కుమారుడు, మీ మనవడు జన్మదిన సందర్భంగా ఈరోజు మాకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. వీకోట మండల ఎస్ఐ శేక్షావలి తెలిపిన సమాచారం మేరకు కర్ణాటక సరిహద్దులో ఉన్న నేషనల్ హైవే రామాపురం హంద్రినివ కాల్వ వద్ద బెంగళూరు నుండి తిరుపతి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం అనంతరం మృతదేహాలను పలమనేరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్స్ కి తరలించమన్నారు. పిల్లలు కాలేదు. మానస వయసు ఉంటుంది, ఎంత ఉంటుంది మీకు? 26? ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె పేరు గౌతమి. గౌతమి వయసు ఎంత ఉంటుందా మీకు? మీరు రఘునాథ్ రెడ్డి కదా? 30. మా భర్త పేరు ఏం చేస్తారు? గౌతమి సాఫ్ట్వేరా లేకపోతే బ్యాంక్ ఎంప్లాయా? బ్యాంక్ ఎంప్లాయీ. ఏనుగుల దాడిలో రైతు మృతే. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిన్నమటార్లపల్లి సమీపంలో ఘటన. ఏనుగుల దాడిలో రైతు పాడియాబు మృతే. ఏనుగుల గుంపును తమిళ అటవీశాఖ అధికారులు కుప్పం అటవీ వైపు డ్రైవ్ చేస్తుండగా రైతుపై దాడి చేసిన ఏనుగుల గుంపు ఏనుగుల సంచారంతో సుమారు 40 కిలోమీటర్ల చుట్టూ తిరుక్కొని కుప్పం బస్టాండ్ కు చేరుకున్నట్లు తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ విశ్వనాథ్. యువత నిరుద్యోగులపై విచక్షణ రహితంగా రక్తపాత దాడులు చేస్తే మీకు పట్టదా? యువత మీపై పెట్టుకున్న కొద్దిపాటి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇదేనా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై నిశ్చితంగా విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్. 2024లో కూటమికి ఓట్లు వేసి మీరు ఉప ముఖ్యమంత్రి కావడానికి వెన్నంటి నిలిచిన యువత నిరుద్యోగుల ఆవేదన మీకు పట్టదా అంటూ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లిలో స్థానిక ఇంద్రనగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ రెడ్డి సాహెబ్తో పాటు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, మహమ్మద్ అలీ, హబీబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ యువత పట్ల చిత్తశుద్ధి లేదని, బీజేపీ నరేంద్ర మోదీకి భజన చేస్తున్నారని విమర్శించారు. 23 రోజుల పాటు యువత నిరసనలు వ్యక్తం చేస్తే ఏ రోజైనా వారి సమస్యలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారా అని సూటిగా ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజ్ పైన కలత చెందిన విద్యార్థులు 22 మంది తనువు చాలిస్తే మీకు పట్టదా? నిరుద్యోగ యువత తలపెట్టిన నిరసనలో ప్రేరేపిత వ్యక్తులు చొరబడి హింసాత్మకంగా మారి రక్త గాయాలు అయ్యేలా దాడులు చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టారని ఏడుపు వచ్చిందని బహిరంగ సభలో చెప్పడం యువత నిరుద్యోగులపై ఆయన వైఖరి ఏమిటో స్పష్టమైందని విమర్శలు గుప్పించారు. దండకం తగ్గలేదు. తిట్టిన దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏడుపు వచ్చిందంట. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన ఉందా? 24లో మీరు ఉప ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం యువత. మీ మీద యువతకున్న అభిమానం, మీ మీద యువతకున్న ఆకర్షణ పట్ల మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. యువత ద్వారానే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. అలాంటి యువతను మీరు ఈరోజు తక్కువ చేసి మాట్లాడడం, ప్రధానమంత్రి గారిని తిడితే ఏడుపు వచ్చిందనడం, యువత ఢిల్లీలో జంతర్ మంతర్లో వారి హక్కులను సాధించుకోవడానికి ఎన్నో విధాలుగా వాళ్ళు నలిగిపోయిన వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం ములుగులు కొట్టిన లాఠీలతో
టిప్పర్లతో తెచ్చిన రాళ్లతో డూప్లికేట్ పోలీస్ వ్యవస్థను అక్కడ దింపి విచక్షణారహితంగా అమ్మాయిలపై అబ్బాయిలపై దాడి చేసి రక్తమోడి ఎంతోమంది హాస్పిటల్లో చేరితే దానికి మీకు బాధ కలగలేదా? అసలు మీకు దేశం యువత పట్ల మంచి అవగాహన ఉందా? మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? దీనివల్ల మీ ఆలోచన మీకు ఏదైతే యువత పట్ల చిత్తశుద్ధి ఉందో ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ యువత గమనిస్తూ ఉంది. ఎంతసేపులో మీరు బీజేపీకి మోడీకి భజన చేస్తున్నారే తప్ప రాష్ట్రం పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ మీకు ఎలాంటి ఆలోచన కానీ చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ లేదు. అదేవిధంగా మీరు రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి కూడా నాకు చేగువీర అంటే దైవ సమానులు. మదనపల్లిలోని మిస్టర్ రెడ్డి ఈఎం ప్రైమరీ స్కూల్ కాలేజ్ నందు చిన్న పిల్లలకు కాలేజీ పిల్లలకు విద్యా బోధన పక్కన పెట్టి అన్యమత ప్రచారాలు మతపరమైన బోధనలు చేస్తున్నట్లు దృశ్యాల ఆధారంగా వెలుగులోకి వచ్చింది. విద్యాలయాలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలుగా ఉండాలి తప్ప మత ప్రచార కేంద్రాలుగా మారకూడదు. పసిపిల్లల నుండి మనసులలో ఇటువంటి విత్తనాలు నాటడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధం. విద్యాశాఖ అధికారులకు దీనికి సంబంధించిన వీడియో ఆరు ఫోటో ఆధారాలను ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి ఈ పాఠశాల యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం పంపడం జరిగిందని అన్నారు. కేసు నమోదు చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలి. హిందూ చైతన్య వేదిక సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీ రెడ్డి, రమేష్, మల్లికార్జున పాల్గొన్నారు. ఇంకా పెట్టలేదు సార్. మాట్లాడి ఉండండి. భగవద్గీత శ్లోకాలు చెప్పడం ఇదే కష్టండి. అది చెప్పండి. వీళ్ళ క్లాస్ మిస్ రమ్మనండి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు, షన్ను మాట్లాడడం లేదు, షన్ను చదవడం లేదు అని చెప్పారు. వారికి ఎలా నేర్పిస్తారు మీరు? కలాం అదేదో చెప్తారు ఖురాన్లో, మాకు తెలియదు. ఎలా నేర్పిస్తారు? గేమ్స్ ఆడిపించమంటే టైం లేదు కానీ మీకు ఇలాంటివి నేర్పడానికి ఎలా మధ్యాహ్నం టైం ఉంది? ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టెల్ మీ ది ఆన్సర్ ఫస్ట్. అది నేర్పిస్తాం ఇది నేర్పిస్తాం కాదు మేము అడుగుతున్నది. పిల్లలకి చదువు చెప్పడానికి టైం లేదు. టెక్నాలజీస్ చాలా వచ్చాయి. ఒక సిస్టమ్ నేర్పిండి పిల్లలకి. సిస్టమ్ ముందు కూర్చోబెట్టి సిస్టమ్ నేర్పిండి. ఏంటి ఉండాలి? ఇంత చేసిన తర్వాత మీరు మళ్ళీ ఉండండి, రెస్పెక్టబుల్ గా ఉండాలి. చెప్పండి స్కూల్ ముస్లింసా ఏంటి చెప్పారు? రాండి ఎవరు రండి మేడం రండి. రాటుకొండ రెడ్డప్ప నాయుడు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ వాసుదేవ నాయుడు, ట్రెజరర్ సుబ్రహ్మణ్యం పాల్గొని కాలనీ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులతో ప్రజలతో చర్చించారు. పార్క్లో వీధి దీపాలు మరియు వాకర్స్ కోసం బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పొద్దున్న సాయంత్రం నడిచే వరకు వెళ్తురు లేక ఇబ్బంది పడుతున్నామని, ఇన్ని రోజులకు అసోసియేషన్ వారి సహకారంతో సమస్య పరిష్కారమైందని అన్నారు. అలాగే టూ టౌన్ సీఐ మొహమ్మద్ మరియు ఎస్ఐ బొమ్మినేని రామాంజులు మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు తప్పకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాలు జరిగిన తర్వాత బాధపడకుండా ముందుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ మీటింగ్లో పలువురు డాక్టర్స్, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.
పోలీసు వాళ్ళు నైట్ టైం వేరే కాల్స్ ఎంగేజ్ అయి ఉండదు కాబట్టి ఫోన్ చేశారు. విత్ 5 to 6 minutes వచ్చారు. వెహికల్ వదిలేసి పారిపోయినాము. మా వెహికల్ కూడా శ్రీనివాసపురం దొంగతనం చేసిన బైక్. ఒకవేళ పెద్ద మన గౌరవాధ్యక్షులు అనమాట. తర్వాత ప్రజెంట్ కమిటీ ప్రెసిడెంట్ నేను, అంటే నా పేరు జనార్దన్ రెడ్డి. ఇంతకుముందు కూడా కాలనీ అసోసియేషన్లో చాలాసార్లు అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. సెక్రటరీ నుంచి నాకు ప్రమోషన్ ఇచ్చి ప్రమోషన్ వచ్చి నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన యూత్ యంగ్ అండ్ డైనమిక్ సూపర్ ఫాస్ట్ హీరో, ఏం చెప్పినా తక్కువే, మన వాసుదేవ నాయుడు గారి నుంచి. ఒక్కసారి ఏదో సామెత చెప్తారు మహేష్ బాబు, ఒకసారి కమిట్ అయితే మళ్ళా ఆయన మాట ఆనేయండి అన్నట్టు. వర్క్ విషయాల్లో నేను చెప్పేది వేరే విషయాల్లో కాదు, వర్క్ విషయాల్లో ఏదైనా వర్క్ ఒకటి కమిట్ అయినట్టే నాకు ఆ వర్క్ అయిపోయినంత. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చదువుకునే చిన్నారి విద్యార్థుల కోరిక నెరవేర్చిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. పూతలపట్టు నియోజకవర్గం మైరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీలో 21 మంది చిన్నారి విద్యార్థులు బడికి వెళ్లాలంటే సుమారు 2 కిలోమీటర్లు వెళ్లి చదువుకునేవారు. 15 సంవత్సరాలుగా మొరంపల్లి నుండి పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో యుద్ధ ప్రాతిపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహాయ సహకారాలతో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల కోసం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొరంపల్లి బీసీ కాలనీ వాసులు కుటుంబ పోషణ నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకుని జీవించేవారు ఉన్నారు. వీరి పిల్లలకు చదువుకునేందుకు వాళ్ళ ఊరిలోనే బడిని ఏర్పాటు చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ఎంఈఓ రుషేంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలని ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా లెక్కగట్టి ప్రతి తరగతికి, రంజిత్ రెడ్డి అన్నారా పైకి రా, నేను చూడలేను, రా పైకి రా, జాగ్రత్తగా చేస్తున్నటువంటి సమయంలో ఈ స్కూల్ రావడం నిజంగానే వీరందరి యొక్క మంచి మనసు, ఈ గ్రామస్తుల యొక్క మంచి మనసు అని నేను తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మన పిఓ గారు వెంకటరమణాయుడు గారు, నేనైతే ఒప్పుకోండి, చెప్తున్నాను, ఆ స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలా, ఈ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయాలా. ఇప్పుడు ఊరికే స్కూల్ ఓపెన్ చేసి టీచర్ని డిప్యూట్ చేసి పిల్లకాయలు కూర్చోమని చెప్పేసి మన పాటికి మనం వెళ్ళిపోతే మళ్ళా చంద్రశేఖరన్ నన్ను కొంచెం మామిడికాయ కొరికినట్టు కొరికేస్తాడు అని చెప్పంటే నీ ఇష్టం అనేసి అన్నాడు. ఆయన నీ ఇష్టం అన్నాడంటే చేస్తానని, కాబట్టి చప్పట్లు కొట్టండి ఆయనకి. స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ చేస్తాడు, కాంపౌండ్ వాళ్ళు ఇస్తాడు, కమిట్మెంట్ అయిపోయింది. అట్లాగే గిరన్న ఆయన మెల్లిగా వస్తాడు, కూర్చుంటాడు, ఏం బా ఐరాలకి ఏమన్నా చేసేది ఉందా లేదా అంటాడు. ఏం బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి టీచరు, ఇక్కడ ఉన్నటువంటి చెప్పి తీసుకుపోవడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. మా మురంపల్లె గ్రామంలో 2015 మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీలు 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళిక, ఆధునిక ప్రయోగశాలలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఇంటర్న్షిప్లు, పరిశ్రమలతో భాగస్వామ్య కార్యక్రమాలు, ప్లేస్మెంట్ మరియు కెరీర్ మార్గదర్శక సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ, సమాచార సాంకేతిక రంగాల్లో విజయవంతమైన కెరీర్ను నిర్మించుకునేందుకు అవసరమైన జ్ఞానం, ప్రాయోగిక నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడం ఈ కోర్సుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులకు సాధారణ సెమిస్టర్ ఫీజు 60,000 రూపాయలుగా నిర్ణయించగా, అర్హత పరీక్షలో 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు, ఐసెట్ ద్వారా లేదా ఇతర సిఈటీ పరీక్షల్లో 500 లోపు ర్యాంకు, ఎంబీఏ అభ్యర్థులకు క్యాట్, మ్యాట్ పరీక్షల్లో 75% లేదా అంతకంటే ఎక్కువ సాధించిన అర్హులైన విద్యార్థులకు ఫీజు రాయితీ వర్తిస్తుందని తెలిపారు. అటువంటి విద్యార్థులకు సెమిస్టర్ ఫీజు 50,000గా ఉంటుందని పేర్కొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.